తెలంగాణలో రుణమాఫీ అర్హులైన వారందరికీ రుణమాఫీ అమలు ఎప్పుడో ప్రభుత్వం స్పష్టం చేసింది. తద్వారా ఓ క్లారిటీ ఇచ్చినట్లయింది. ఆ వివరాలు తెలుసుకుందాం. తెలంగాణలో రుణమాఫీకి అర్హత ఉండి ఇంకా రుణమాఫీ పొందని రైతుల్లో 3 రకాల వారు ఉన్నారు. 2 లక్షలలోపు రుణం ఉన్నవారు ఒకరైతే, 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నవారు రెండో రకం, ఇక రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణమాఫీ కాని వారు మూడో రకం. వీరందరికీ రుణమాఫీ అమలు ప్రభుత్వం డేట్స్ ఫిక్స్ చేసింది. తమకు రుణమాఫీ ఎప్పుడో అమలు చేస్తారో అని అమలు కాని రైతులు రోజూ ఎదురు చూస్తున్నారు. అధికారుల చుట్టూ, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వమే అధైర్యపడొద్దంటోంది కానీ పని అవ్వట్లేదు. వ్యవసాయ అధికారులు ఇళ్లకు వచ్చి రుణమాఫీ కాని వారి దగ్గర వివరాలు తీసుకుంటున్నారు కానీ అకౌంట్లోకి మనీ రావట్లేదు. మరి రైతులు ఏం చేయాలి? తాజాగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రుణమాఫీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. అక్కడి ప్రజల అదృష్టం అన్నారు. ఎందుకంటే ఆయన జోగులాంబ, గద్వాల్ జిల్లా అలంపూర్ మార్కెట్ యార్డ్ కొత్త పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రుణమాఫీపై మాట్లాడారు. సెప్టెంబర్ చివరి నాటికల్లా 2 లక్షలలోపు రుణముండి మాఫీ కాని రైతులు, 2 లక్షలకు పైగా రుణముండి మాఫీ కాని రైతులు, రేషన్ కార్డు లేకపోవడం వల్ల రుణం మాఫీ కాని రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. రుణమాఫీ కోసం 31,000 కోట్లు కేటాయించామన్న ఆయన అవి పూర్తయ్యాక రైతు భరోసాకి మరో 20,000 కోట్లు అవసరమవుతుందని అన్నారు. దేశంలోనే అతిపెద్ద రుణమాఫీ ఇదే అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కానీ వాస్తవంలో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయ్యిందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మొత్తం 31,000 కోట్ల రుణమాఫీ కోసం కేటాయించినట్లు ప్రభుత్వమే చెబుతుంది. మరి లక్షల మంది రైతులకు ఎందుకు ఇంకా మాఫీ కావట్లేదో చెప్పలేకపోతున్నారు. ఈ గందరగోళంలో రైతులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు. ఆగస్టు 15న రుణమాఫీ అమలైంది. నెల అయిపోయింది. ఈ నెల పాటు మాఫీ కాని రైతులకు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. మరో 15 రోజులు పడుతుందని మంత్రి స్వయంగా చెప్పారు. అంటే ఆ 15 రోజులకు కూడా రైతులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అన్ని రకాలుగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేసేలోపే వడ్డీ భారం పెరిగిపోయి రైతులు కుదేలవుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వానికి తెలిసిన విషయాలు కావు. పథకాలు అమలు సక్రమంగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన అంశం.